बीआरएस रहनुमा आरएस प्रवीण कुमार ने वज़ीर आला रेवंत रेड्डी पर इल्ज़ाम आयद किया है कि उनका नाम मुबैना तौर पर 2 मुख्तलिफ मुकामात के वोटर फहरिस्तों में दर्ज है। उन्होंने दावा किया कि अगर एक शख्स का नाम एक से ज़्यादा मुकामात की वोटर लिस्ट में मौजूद हो तो ये कानून की खिलाफ वर्जी है। आरएस प्रवीण कुमार ने कहा है कि मुतल्लिका कानूनी दफात के तहत अगर ये इल्ज़ाम साबित हो जाएं तो इस पर सज़ा की गुंजाइश मौजूद है। इसी प्रेस कॉन्फ्रेंस में आरएस प्रवीण कुमार ने शाहबाद पॉक्सो केस पर भी हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने इल्ज़ाम लगाया कि इस मुकदमे के मरकजी मुलजिम राजकुमार को कांग्रेस लीगल सेल से वाबस्ता एक वकील की मौजूदगी के बाइस जमानत हासिल हुई है। ఇక రెండవది ఒక ఓటు డిలీట్ చేయాలంటే తప్పకుండా ఫామ్ 7 వాడాలి. అంటే నా ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదే విధంగా కొడంగల్లో ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదే విధంగా కొడంగల్లో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ఈఆర్ఓకు, నా ఓటు నేను కొండారెడ్డిపల్లి తీసేసుకుంటానండి, నేను కొడంగల్లోనే ఓటర్ ఉండాలనుకుంటున్నా అని ఫామ్ 8 సబ్మిట్ చెయ్యాలి. ఫామ్ 8 సబ్మిట్ చేసిన వెంటనే వారిని అడుగుతారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీకు కొడంగల్ కావాలన్నా కొండారెడ్డిపల్లి కావాలన్నా. అప్పుడు ఆయన అంటే నాకు కొడంగలే కావాలంటాడు. కొడంగల్ కావాలంటే కొండారెడ్డిపల్లి వంగూరు మండలానికి వస్తుంది కాబట్టి వంగూరు మండల రెవెన్యూ ఆఫీసర్ లేకపోతే ఆ కల్వకుర్తి డివిజన్, అచ్చంపేట డివిజన్, కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీసులో ఒక ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7 జనరేట్ అయినప్పుడు ఆ ఫామ్ 7 వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది. ఫామ్ 7లో నోటీస్ ఇష్యూ చేయకుండా ఓట్లు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు, అది నేరము. సో ఈయన నా ఓటును ట్రాన్స్ఫర్ చేయండి అని ఫామ్ 8 సబ్మిట్ చేస్తే, ఆ ఫామ్ 8 సబ్మిట్ చేస్తే అక్కడ వంగూరు మండలంలో ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7తోని ఈయనకు నోటీసు రావాలి. ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఈయన ఓటు అక్కడ డిలీట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఓటు డిలీట్ కాలేదు. మరి కలెక్టర్ గారు, మీరు ఇంత ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ అంతా పోయి మరి సడన్ గా మీరు ఎట్లా ఇచ్చారు? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఈ ప్రశ్నకు సమాధానం మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా చెప్పాలి. మీరు రాత్రికి రాత్రే ఇది చేస్తుంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము మీరు విలువైన ఆధారాన్ని నాశనం చేసినట్టుగా మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరవుతారు, మీ ఈఆర్ఓ అంటే మీ ఆర్డీఓ అవుతారు, మీ ఎంఆర్ఓ కూడా అవుతారు, మీ బిఎల్ఓ కూడా అవుతారు. ఇప్పుడు ఈయన ఫ్యాక్ట్ చెక్ లో ఏం చెప్తాడు? ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో మేము సర్ అనే కార్యక్రమంలో, పాపం మనకెవరికి తెలియనట్టు చెవులలో పూలు పెడుతున్నాడు ఈ ఫ్యాక్ట్ చెక్. మేము సర్ అనే కార్యక్రమంలో దీన్ని మారుద్దామనుకున్నాము, అందుకొరకు మేము ఇన్ఫార్మ్ చేసినాము అంటున్నాడు. మరి సార్ లేనప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఎస్ఎస్ఆర్, అక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి? స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ల ముందు చేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ల ముందు చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు కూడా చేస్తారు. అప్పుడు దొరకలేదా మరి రేవంత్ రెడ్డి గారు 2 ఓట్లు ఉన్నట్టు? మీరు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, అసలు ఈ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారా లేకపోతే జాతీయ ఎన్నికల కమిషనా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా ఎట్లా చెప్తాడండి సీఎం ఆఫీస్ నుంచి? వాళ్ళకి ఏం అధికారం ఉన్నది? అంటే వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా నడుస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. నిజంగా అదే జరుగుతున్నది ఇప్పుడు.